నమస్తే. 6.5 దశాబ్దాల గణతంత్రం అంటూ జబ్బలు చరుచుకుంటాం. కానీ ఇప్పటికీ ప్రజాస్వామ్యం ముసుగులో దేశవ్యాప్తంగా రాచరిక పోకడలే నడుస్తున్నాయనడానికి ఎందరో పాలకులు నిదర్శనంగా నిలుస్తున్నారు. ప్రతిసారి ప్రజాస్వామ్య నిర్వచనాలు చెప్పుకోవడమే గాని నేటి పాలకులు తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు జరిగే మేలు కన్నా అవి కలిగించే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీసుకుంటున్న నిర్ణయాలే ప్రత్యక్ష ఉదాహరణ. మహారాష్ట్రలో గొడ్డు మాంసం నిషేధం ప్రతి సాయంత్రం మరాఠీ సినిమాలే ప్రదర్శించాలి. ఈ రెండు మహారాష్ట్ర యువ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ జారీ చేసిన ఆదేశాలే. ఇప్పుడు వీటి మీద మహారాష్ట్రలో పెద్ద దుమారమే రేగుతోంది. ప్రజల జీవన విధానాల్ని ప్రభావితం చేసేలా ప్రభుత్వాలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయంటూ ఫడ్నవీస్ సర్కార్ మీద వ్యతిరేకత మొదలైంది. గోవధ నిషేధించాలన్నది ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ చేస్తున్న డిమాండ్. అయితే గేదెలు ఎద్దుల్ని మాత్రం ఈ కోవలోకి తీసుకురాకుండా వదిలేయడంతో వాటి మాంసం ఎగుమతులు, తోళ్ల వస్తువులు తయారు చేసే పరిశ్రమలు వేలల్లో నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ ప్రమాదంలో పడేసేలా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా ఈ నిర్ణయంలో ముస్లిం వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత పుట్టుకొస్తోంది. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తమ భాగస్వామ్య పార్టీల ఒత్తిళ్లకి తలొగ్గి తీసుకున్న నిర్ణయం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. హిందువుల్లో శాకాహారులు ఎక్కువగా ఉండొచ్చు, కానీ ముస్లింలలో ఎక్కువ మంది మాంసాహారులు. పైగా గొడ్డు మాంసం అనేది వారి జీవితంలో ఒక భాగం అయిపోయి ఉంటుంది. అలాంటి వారికి మీరు ఆ మాంసం తినకూడదు అని ప్రభుత్వం నిషేధాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం? ఎవరి సంస్కృతి వాళ్ళది. వాళ్ళ సంస్కృతిలో గొడ్డు మాంసం ఒక భాగం. హిందువుల సంస్కృతిలో కోడి మాంసం, మేక మాంసం ఎలా భాగాలో వారికి కూడా అంతే. మరి ఇవన్నీ వదిలేసి ఒక్క వాళ్ళు తినే వస్తువు మీద ఇలా నిషేధాలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు విమర్శకులు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే మహారాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఒకరు త్వరలో అన్ని మాంసాల మీద బ్యాన్ ఉండొచ్చని ఆఫ్ ద రికార్డ్ గా మీడియాతో చెప్పడం కూడా మరో వివాదానికి దారితీసింది. అన్ని మాంసాల్ని బ్యాన్ చేయబోమని, కేవలం గొడ్డు మాంసాన్ని బ్యాన్ చేస్తామని ఫడ్నవీస్ సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇదంతా ఆర్ఎస్ఎస్ భావజాలాలు, శివసేన ఒత్తిళ్ల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలున్నాయి. ఈ అంశంపై ఒక మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా విమర్శలు తలెత్తుతున్నాయి. వివిధ రకాలైన ప్రజలు ఉంటారు. హిందువులు, ముస్లింలే కాకుండా హిందువుల లోపల కూడా రకరకాల తెగలు ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్కృతి ఉంటుంది, వివిధ ఆలోచనలు ఉంటాయి. అందుకని ఇటువంటి వాటిల్లో వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకొని మీరు ఆవు మాంసం తినకూడదని, లేకపోతే ఇది చేయకూడదని, అది చేయకూడదని ఇలా నిషేధించడం సబబు కాదు. ఇది చాలా అసమంజసం, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఇచ్చింది. సమాజంలో వాళ్ళు మొదటి నుంచి కూడా కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండని వాళ్ళు, కానీ ఆ స్వేచ్ఛను అరికట్టడం మంచిది కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా ప్రజల జీవితాల్ని, వారి సంస్కృతిని ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందంటూ ఆందోళనలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బెంగళూరులో సామూహికంగా గొడ్డు మాంసం తింటూ నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కన్నడ రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్తో పాటు చాలా మంది సంఘీభావం తెలిపారు. ఇది సంస్కృతి మీద దాడి అంటూ ఆయన అభివర్ణించారు. తాను గొడ్డు మాంసం తినకపోయినా ప్రజా జీవితాల్లో ప్రభుత్వాల మితిమీరిన జోక్యాన్ని వ్యతిరేకించేందుకు తాను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యానన్నారు. పరిపాలన చేసేవారి ఆలోచనల ప్రభావం కూడా సంస్కృతి మీద పడుతుంది. అయితే ఇది ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సంస్కృతి ఇలా ఉండాలి అని నిర్ణయిస్తే జరిగేది కాదు. ఒక కాల ప్రభావంలో, కాల ప్రవాహంలో పరిణామశీలంగా సంస్కృతి రూపుదిద్దుకుంటుంది. ఎవరో చెబితే వచ్చేది కాదు. స్థానిక ప్రజల అభిష్టాలు, ఇష్టాయిష్టాలు, వాటిని బట్టి పరిణామం జరుగుతుంటుంది. ఇలా వివాదం సమసిపోకముందే ఫడ్నవీస్ తీసుకున్న మరో నిర్ణయం మరింత దుమారం రేపింది. ఇకపై మహారాష్ట్రలో ఉన్న అన్ని థియేటర్లలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య మరాఠీ సినిమాల్ని ప్రదర్శించాలని ఆదేశాలిచ్చారు. ఇది మల్టీప్లెక్స్లకు కూడా వర్తిస్తుందని ఒక మెలిక పెట్టారు. ఇలా ప్రదర్శించకపోతే థియేటర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో థియేటర్ల యజమానులకే కాదు జనాలకి కూడా దిమ్మ తిరిగిపోయింది.
మహారాష్ట్ర రాజధాని ముంబై అయినా మారుమూల పట్టణమైనా సరే రోజంతా పనిచేసే ప్రజలు సాయంత్రం సెదదీరేందుకు ఎంటర్టైన్ అవడానికి ఉపయోగించే మార్గాల్లో సినిమా ఒకటి. అందులోనూ ఉదయం ఆఫీస్ వేళలు మినహాయిస్తే సాయంత్రం ఫస్ట్ షోలకే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఫడ్నవీస్ నిర్ణయం వల్ల ఇకపై సాయంత్రం ఫస్ట్ షో చూడాలంటే ఖచ్చితంగా చచ్చినట్లు మరాఠీ సినిమాయే చూడాలి. ఆ సినిమా ఏమీ ఉచితం కాదు, తన డబ్బుతో టికెట్ కొనుక్కుని చూడాల్సిన సినిమా. కానీ ఫస్ట్ షోలో మరే భాషా చిత్రాలు ఉండకపోతే ప్రజలు అక్కడ తన ఇష్టాన్ని చంపుకోవాల్సిందే. అంటే ఈ నిర్ణయంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇష్టాయిష్టాలను కూడా ప్రభావితం చేసింది. వాళ్ళ నిర్ణయాలకు సరదాలకి అడ్డుకట్ట వేసినట్లయింది. ఫడ్నవీస్ తీసుకున్న ఈ నిర్ణయం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఇక ప్రముఖ రచయిత్రి శోభా డే కూడా ఈ అంశాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఇది శివసేన దాదాగిరి అని గళమెత్తారు. ఇప్పుడు మరాఠీ సినిమాలు వేయమంటారు, రేపొద్దున పాప్కార్న్ తీసేసి థియేటర్స్ లో వడాపావ్ మటుకే అమ్మాలని ఆదేశాలు ఇస్తే అప్పుడేం చేస్తారని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శివ వడాపావ్ పేరుతో పెద్ద పార్సెల్ ని శివసేన కార్యాలయానికి పంపించారు. ఇలా బయట ఆందోళనకు తోడు నిర్మాతలు కూడా థియేటర్ల యజమానులకి అండగా నిలిచారు. ప్రైమ్ టైంలో కేవలం మరాఠీ చిత్రాల్ని మటుకే ప్రదర్శిస్తే తమ ఆదాయం కూడా భారీగా పడిపోతుందని థియేటర్ల యజమానులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ అంశంపైన తీవ్రమైన వివాదం చెలరేగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అయితే మరాఠీ సినిమా తప్పనిసరి అన్న నిబంధనని మార్చకుండా ఆ సినిమా ప్రదర్శించాల్సిన టైమింగ్ మటుకు మార్చింది. 12 నుంచి 3, 3 నుంచి 6 గంటలు, 6 నుంచి 9 గంటల మధ్య ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక మరాఠీ సినిమాని ప్రదర్శించాల్సిందే అని నిబంధనలు కాస్త సడలించింది. ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.